కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి 7 శనివారంలో వ్రత కథ. ఇక కథను ప్రారంభిద్దాం. సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులతో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. అది సత్యలోకం. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు. ఆ సమయంలోనే చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానసపుత్రుడు నారదుడు వచ్చి ఆ వాణి హిరణ్య గర్భులకు నమస్కరించాడు. బ్రహ్మదేవుడు నారదుడిని ఆశీర్వదించాడు. నారదుడు, తండ్రి, రాబోయేది కలియుగం కదా, ఆ కాలంలో దేవతలంతా భూలోకంలో అడుగు పెట్టాలంటేనే భయపడతారు. అటువంటప్పుడు ప్రజలకు శ్రీమన్నారాయణుని పూజించుకునే అవకాశం ఎట్లా వస్తుంది అని ప్రశ్నించాడు. బ్రహ్మదేవుడు, కుమార, నువ్వు వేసిన ప్రశ్న లోకాలన్నింటికీ శ్రేయస్సును కలిగిస్తుంది. చాలా సంతోషం. ఆ భగవానుడు పరమదయామయుడు కనుక తన బిడ్డలైన ప్రజలను వదిలిపెట్టడు కదా. ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు. గమనిస్తూ ఉండు అని చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాట తప్పక జరుగుతుందనే నమ్మకంతో నారదుడు సంతృప్తి పడ్డాడు. కొంతకాలానికి కలియుగం మొదలైంది. కలియుగంలో రాబోయే దోషాలను నివారించడం కోసం మహర్షులందరూ కలిసి నైమిషారణ్యంలో ఒక సత్రయాగాన్ని చేయాలని సంకల్పం చేశారు. సరే, చేసిన యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారిపోస్తే ప్రయోజనం లభిస్తుంది అనే విషయం మీద చర్చ జరుపుతున్నారు. ఇంతలో భృగు మహర్షి లేచి, యజ్ఞ ఫలాన్ని అనుగ్రహించడానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరుల్లో అర్హత గల వాళ్ళెవరో నేనే పరీక్షించి మరీ తెలుసుకుని వస్తాను అన్నాడు. ఆ భృగు మహర్షి మహాతపస్సంపన్నుడు. తన యొక్క తప ప్రభావంతో కుడికాలిలో ఒక కంటిని కూడా పొందగలిగిన ధీశాలి. మహర్షులందరూ విషయం తేల్చుకోవడానికి భృగు మహర్షిని పంపించడానికి నిర్ణయించుకున్నారు. ఆ భృగు మహర్షి మొట్టమొదటిగా సత్యలోకానికి వెళ్లి సరాసరి బ్రహ్మదేవుడికి ఎదురుగా ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. వాణీపతికి మహర్షి తనకు నమస్కరించలేదని ఆయన మీద కోపం వచ్చింది. అతిథిగా వచ్చిన మహర్షికి తాను చేయవలసిన మర్యాదలు ఏవీ చేయలేదు. పెద్దలను గౌరవించలేదనే కోపం మహర్షికి వచ్చింది. మహాతపస్సంపన్నుడై బ్రహ్మర్షినై నీ అంతటి వాడినైన నన్ను అతిథిగా గౌరవించలేకపోయావు. నీకు సృష్టికర్తను నేనే కదా అని అహంకారం కనుక నీకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోతాయి అని శపించాడు బ్రహ్మదేవుణ్ణి. ఆ తర్వాత భృగు మహర్షి పరమశివుడి నివాసమైన కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆనంద తాండవం చేస్తున్నాడు. ఆ కారణంగా శివుడు మహర్షి రాకనే గమనించలేదు. దాంతో మహర్షికి మిక్కిలి కోపం వచ్చింది. మహేశ్వర, నువ్వు నాట్య విలాస విన్యాసాల్లో మునిగిపోయావు. మహాతపస్శాలినైన నేను అతిథిగా వచ్చినా నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే పూజ జరుగుతుంది, కానీ నిజ రూపంలో ఆరాధన అనేది అసలు జరగనే జరగదు అని శపించాడు. చివరగా విష్ణులోకంలో అడుగుపెట్టాడు. మాధవుడు శాశ్వతరుడై ఉన్నాడు. శ్రీ మహాలక్ష్మి జగన్నాథుడికి పాదసేవ చేస్తుంది. నారాయణుడు ఆమెతో సరసల్లాపాలు ఆడుతున్నాడు. మహర్షి రాకను గమనించినట్లే ఉన్నాడు. మూడవసారి కూడా తనకు తిరస్కారమయ్యే ఎదురయ్యేసరికి మహర్షి మిక్కిలి కోపంతో అతిథిగా వచ్చిన నన్ను అవమానించడం న్యాయమేనా అంటూనే విష్ణుమూర్తి యొక్క హృదయం మీద ఒక్క తన్ను తన్నేశాడు. అంతే, ఒక్కసారిగా లోకాలన్నీ కంపించిపోయాయి. సముద్రాలన్నీ అల్లకల్లోలమైపోయాయి. భూమి అంతా దద్దరిల్లింది. ఇంత జరిగిన శ్రీ మహావిష్ణువుకి రవ్వంత కోపం కూడా రాలేదు. పరమశాంతంగా పడక మీద నుండి లేచాడు. మహర్షికి నమస్కరించాడు. పైగా, మునీంద్ర, మీ రాకతో వైకుంఠధామమే పవిత్రతను పొందింది. మీ రాకను నా అవినయం వలననే గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి అని అంటూ భృగు మహర్షికి పాదాలు ఒత్తుతూ ఆయన కాలులో ఉన్న కంటిని చిదిమేశాడు. దాంతో మహర్షికి అప్పటి వరకు ఉన్న గర్వం కాస్త నశించింది. వెంటనే మహర్షి మాధవుడికి నమస్కరించాడు. ఓ దేవదేవ, నీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాల్లోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. లోక సంరక్షణకు తగినవాడివి నువ్వే కనుక భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తొలగించడానికి తప్పకుండా భూలోకంలో అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి తిరిగి వచ్చాడు. మహర్షులందరితో త్రిమూర్తులలో పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని ఖచ్చితంగా చెప్పాడు. వెంటనే మునులంతా సత్రయాగం మొదలుపెట్టి ఆ ఫలితాన్ని యజ్ఞపురుషుడైన గోవిందుడికే దారపోశారు. అక్కడ వైకుంఠంలో జరిగిన సన్నివేశానికి శ్రీ మహాలక్ష్మికి మహాకోపం వచ్చింది. ఎందుకంటే శ్రీమన్నారాయణుని వక్షస్థలమే శ్రీ మహాలక్ష్మి యొక్క నివాసం. పరమ పవిత్రమైన ఆ వక్షస్థలాన్ని ఒక మహర్షి అహంకరించి తన కాలితో తన్నినా శ్రీహరి ఏమాత్రం కోపగించుకోలేదు. పైగా ఆ మహర్షికి గొప్ప మర్యాదలు కూడా చేశాడు. తన భర్తయే తనను గౌరవించలేదు.
అని మహాలక్ష్మి కోపం వచ్చి భూలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడింది. ఆమె బయలుదేరడంతో వైకుంఠం కళావిహీనమైంది. ఆమెను వెతకడం కోసం భగవంతుడైన నారాయణుడు కూడా భూలోకానికి ప్రయాణమయ్యాడు. అహంకారం అనేది నా అంతటి వాడు లేడు, నేనే గొప్ప, నాతోనే ఇలా మాట్లాడుతున్నది అనుకున్నట్లే చేస్తుంది. ఎంతటి వాడికైనా అహంకారం నశించాల్సిందే, లేకపోతే వాళ్ళే నశిస్తారు. సత్వగుణాన్ని పెంచుకుంటే అహంకారం నశిస్తుంది. మహర్షులకు కూడా కోపాన్ని జయించడం కష్టసాధ్యమైనప్పుడు మనం ఆ కోపం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో గమనించాలి. అధికారంతో ఉంటే ఎవరిని గుర్తించలేము అనే విషయాన్ని బ్రహ్మదేవుడు, సుఖాలలో ఆనందంగా ఉన్నప్పుడు పెద్దలను పట్టించుకోకపోవడం జరుగుతుంది అని ఈశ్వరుడు వారు చేసిన పనుల ద్వారా మనకు సూచిస్తున్నారు. అతిథిని గౌరవించడం ప్రధాన కర్తవ్యం. అతిథి అభ్యాగత స్వయం విష్ణువు అని చెప్తుంది శాస్త్రం. అతిథిని గౌరవించకపోతే ఏ స్థితిగతులు కలుగుతాయో ముని శాపాల వలన మనం తెలుసుకోవాలి. బ్రహ్మకి భూలోకంలో ఉనికే లేదు, రుద్రుడికి రూపమే మారిపోయింది. విష్ణువు చెట్లు పుట్టలు పట్టుకుని తిరగవలసిన పరిస్థితి వచ్చింది. కనుక అహంకారాన్ని వదిలిపెట్టి సత్వగుణాన్ని పెంచుకుంటే పూజనీయుడు, గౌరవనీయుడు అవుతాడు. విష్ణువు ముందు మునిని పట్టించుకోకపోయినా తప్పు తెలుసుకొని వినయంతో సేవ చేసి మహర్షి కోపాన్ని తగ్గించి ఆయన అనుగ్రహానికి పాత్రుడైన విషయాన్ని గుర్తించాలి. ఇంతలో భూదేవి పరుగులు పెడుతూ వచ్చింది. దేవా, కలియుగంలో అధర్మం బాగా పెరిగిపోయింది. ఆ పాప భారాన్ని మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అంటూ ప్రార్థించింది. వెంటనే శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు అనే పేరుతో వైకుంఠం నుండి భూమికి దిగివచ్చి శ్రీలక్ష్మి కోసం వెతకడం మొదలు పెట్టాడు. శేషాద్రి కొండల్లో ఒక పుట్టను తన నివాసంగా ఎంచుకున్నాడు. అప్పటికి ఆ శేషాద్రి పర్వత ప్రాంతాలను చోళరాజైన ఆకాశరాజు పరిపాలిస్తున్నాడు. అతడికి సంతానం లేదు. సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేద్దామని సంకల్పం చేసుకుని భూమిని దున్నుతున్నాడు. ఇంతలో నాగలికి ఒక బంగారు పెట్టి తగిలింది. మహారాజు పెట్టి తెరిచి చూశాడు. అందులో మహాలక్ష్మి కళతో ఉన్న ఒక బాలిక కనిపించింది. ఆమెయే భూలోకానికి దిగివచ్చిన శ్రీ మహాలక్ష్మి. ఆకాశరాజు యాగం చేయకముందే యాగ ఫలితం చేతికి అందేసరికి మిక్కిలి సంతోషించాడు. ఆ పాపకు పద్మావతి అని పేరు పెట్టుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. పద్మావతి యుక్త వయస్కురాలయ్యింది. ఆ పద్మావతి ఒకనాడు వనవిహారం చేస్తూ మహాలక్ష్మిని వెతుకుతున్న శ్రీనివాసుని చూసింది. ఆ క్షణంలోనే అతడి పట్ల మోహపరచురాలయ్యింది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుడి తేజో రూపమునకు ఆశ్చర్యపోయి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి తన కుమార్తె పద్మావతినిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తరువాత తొండమానుడు ఆ రాజ్యానికి మహారాజు అయ్యాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే పేరుతో శేషాద్రి మీదనే కలియుగం చివరి వరకు ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే సాలగ్రామ శిలారూపాన్ని ధరించి శ్రీదేవి భూదేవిలతో కలిసి నివసిస్తున్నాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుడి ఆలయ గోపురాలను నిర్మించాడు. ఆనాటి నుండి ఈనాటికి తనను సేవించే భక్తులకు కల్పవృక్షం వంటి వాడే కోరిన కోరికలను తీరుస్తూ శ్రీనివాసుడు భక్తులకు సంరక్షిస్తున్నాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాట ఈ విధంగా ఫలించింది. నవగ్రహాల్లో 7వ వాడు శనిదేవుడు. ఒకసారి అతనికి తనని ఎవరూ భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని బాధ కలిగింది. వెంటనే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు. శ్రీనివాసుడు శనిదేవుడికి ప్రత్యక్షమయ్యాడు. శనిదేవుడు, స్వామి, నా పేరు విని వినడంతోనే ప్రజలంతా భయపడుతున్నారు. దేవతలందరినీ పూజించినట్లుగా నన్ను పూజించడం లేదు. ఇక మీదటి నుండి నాకు ప్రీతికరమైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించిన తరువాతనే నిన్ను పూజించే వాళ్ళకి సమస్త దేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరుకున్నాడు. శనిదేవుడు కోరిన వరం అతడు అన్న మాటలో విన్న శ్రీ వెంకటేశ్వరుడు చిరునవ్వు నవ్వాడు. శనైశ్వర, నీ కోరిక చాలా బాగుంది. అయినా నీకు నాకు తేడా ఏముంది చెప్పు. 6 వారాలు దాటిన తర్వాత వచ్చే 7వ వారం అంటే ఇష్టం నీకు. నేనేమో 6 కొండలు దాటినాక 7వ కొండ మీద నివాసం ఉంటాను. నువ్వు నీలపు రంగులో ఉంటావు, నేను నీలపు రంగులోనే ఉంటాను. నువ్వు శనిదేవుడివి, నేను శనిదేవుణ్ణే. శం అంటే సుఖము, నియతే అంటే ఇతడి వలన భక్తులకు అందించబడుతుంది. నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహారాజ్యాలకు అధిపతులను చేస్తావు. నేను అంతే కదా. నువ్వు 7వ గ్రహానివి, నేను 7 కొండల మీద ఉంటాను. సామాన్య మానవులకు ఈ విశేషాలు ఏమీ తెలియవు. కనుకనే నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని ఇస్తున్నాను.
భక్తులు ఒక శనివారం నాడు మొదలుపెట్టి 7 శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి తర్వాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా చేస్తారో వాళ్ళకి నువ్వు ఇచ్చే ఫలితంతో పాటు నా సంపూర్ణమైన అనుగ్రహం కూడా లభిస్తుంది. వాళ్ళు సమస్త శనిదోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాది సమస్త శ్రేయస్సులను పొందుతారు. ఇందులో ఏమీ సందేహపడనక్కర్లేదు అని వరం ఇచ్చాడు. సౌనకాది మహర్షులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతాన్ని చేసి శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన వారి గురించి చెప్పు అని అడిగారు. సూత మహర్షి చెప్పడం మొదలు పెట్టాడు. ఇది ఒక కుమ్మరివాని నిశ్చల భక్తికి చిహ్నం. కుమ్మరివాడి భక్తికి శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం చేత తిరుపతికి దగ్గరలో ఉన్న పల్లెలో జరిగిన ఒక సంఘటనను బట్టి మనం గ్రహించవచ్చు. తిరుపతికి దగ్గరలో ఒక పల్లె ఉన్నది. ఆ ఊరిలో ఒక కుమ్మరివాడు ఉన్నాడు. అతడు చాలా పేదవాడు. కొండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవించేవాడు. అతనికి శ్రీ వెంకటేశ్వరునిపై భక్తి మెండుగా ఉన్నది. చాలా కాలంగా దేవుడికి పూజించాలని ఉన్నా కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి అవకాశం లభించేది కాదు. అందుకని తాను సారిపై కొండలను తయారు చేసే ప్రదేశంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఏర్పాటు చేసుకున్నాడు. సారి మీద కొండలను తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పువ్వుగా తయారు చేసి భక్తితో స్వామివారి ప్రతిమ యొక్క పాదాల దగ్గర పెట్టేవాడు. ఆ విధంగా అక్కడ పనిచేసినంత కాలం అతడి చేతిలో అంటిన మట్టిని పువ్వులుగా చేసి స్వామివారి ప్రతిమ దగ్గర పెట్టడం అతడికి నిత్య కృత్యమైంది. ఆ ప్రాంతాన్ని పరిపాలించే మహారాజు భక్తి కలవాడే. అతడు ప్రతిరోజు వెంకటాచలానికి వెళ్లి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు. కానీ ప్రతిరోజు అతడు అర్చించిన బంగారు పూలకు బదులుగా అక్కడ మట్టి పువ్వులు ఉండేవి. తొండమానుడు ఈ విషయాన్ని గమనించాడు. తాను పెట్టిన బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులు ఎందుకు ఎలా ఉంటున్నాయో ఎవరు పెడుతున్నారో మహారాజుకి అంతుపట్టలేదు. అర్చకులే తాను పెట్టిన బంగారు పుష్పాలను తీసి మట్టి పూలను పెడుతున్నారేమో అని అనుమానించాడు. అసలు విషయం తెలుసుకోవడం కోసమని తన భటులను కాపలా పెట్టాడు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులే స్వామివారి దగ్గర ఉండేవి. మహారాజుకి ఆ విషయం మీద మానసిక వ్యధ పెరిగింది. చింతతో పీడింపబడుతున్న మహారాజుకి శ్రీ వెంకటేశ్వరుడు కలలో కనిపించాడు. రాజా, ఇక్కడికి దగ్గరలో భీముడు అనే కుమ్మరి ఒకడు ఉన్నాడు. అతడు కొండలను చేస్తూ కూడా నన్ను నిత్యము ధ్యానిస్తున్న మూఢ భక్తుడు. ఎటువంటి స్థితిలోనూ నన్ను తలుచుకోవడం గాని ధ్యానించడం గాని మాని మహాభక్తుడు అతడు. అతడి యొక్క భక్తి ప్రభావంతోనే అతడు అక్కడ పెట్టిన మట్టి పూలు ఇక్కడ నా సన్నిధానానికి వస్తున్నాయి. నువ్వు పెట్టిన బంగారు పూలు అతడు పెట్టిన పూల ముందు నిలవలేక అదృశ్యమైపోతున్నాయి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారించుకు అని చెప్పి రాజుని ఊరడించాడు. మహారాజుకి తన కలలో వెంకటేశ్వరుడు చెప్పిన మాటలు మనసులో ముద్రపడినాయి. తన కలను స్వామివారి మాటలను పరిశీలించుకోవడానికి వెంకటాచలానికి దగ్గరలో ఉన్న పల్లెలో భటులతో కలిసి తిరుగుతున్నాడు. ఒక పల్లెలో సారి మీద కొండలను పెట్టి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పువ్వుగా చేసి తన దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వరుని ప్రతిమ దగ్గర పడేటట్లుగా నేర్పుగా విసురుతూ కొండలను చేస్తున్న భీముణ్ణి చూశాడు మహారాజు. మహారాజు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. రాజు భీముడి దగ్గరికి వెళ్లి, నువ్వు స్వామిని మట్టి పూలతో పూజిస్తున్నావెందుకు? నీకు పూజకి పూలు దొరకడం లేదా? నువ్వు సారిని తిప్పుతూ వచ్చిన మట్టిని పువ్వుగా చేసి స్వామివారి దగ్గర పడే విధంగా విసరడం విచిత్రంగా ఉంది. నీ ఉద్దేశాన్ని వివరంగా చెప్పు అని అడిగాడు. భీముడు రాజుకు నమస్కరించి, మీ వంటి వారు రావడం వల్లనే నా ఇల్లు పవిత్రమైంది. నేను ఏమీ చదువుకోని మూర్ఖుణ్ణి, స్వామిని ఏ విధంగా పూజించాలో కూడా తెలియని వాడిని. నేను పరమ దరిద్రుణ్ణి. కొండలను చేయనిదే నా కుటుంబాన్ని పోషించుకోవడం గడవదు. కనుక నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కొండలను చేయక తప్పదు. కాబట్టి నేను తీరిక లేక ఈ విధంగా చేస్తున్నాను. నన్ను క్షమించండి. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నమ్మిన వాడిని. చేతికి అంటిన మట్టిని పువ్వుగా చేసి ఈ ప్రకారంగా స్వామివారికి సమర్పించుకుంటూ స్వామిని తలుచుకుంటూ సారి దగ్గర నుండి లేవలేని స్థితిలో ఉండడం వల్లనే ఈ విధంగా మట్టి పూలను స్వామివారి దగ్గర పడే విధంగా విసురుతున్నాను అంటూ భయభక్తులతో వినయపూర్వకంగా మహారాజుకి తన పరిస్థితిని వివరించాడు. కొమ్మరివాడి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. కొమ్మరివాడి భక్తికి మెచ్చుకొని అతడికి ధనమును ఇచ్చి తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు తొండమాన మహారాజు. ఆ తర్వాత కొంతకాలానికి భీముడు మరణించి స్వర్గానికి చేరుకున్నాడు. శ్రీ వెంకటేశ్వరుడు భీముడు భక్తికి మెచ్చుకొని మహారాజు కల్లో కనిపించి, నాకు ఇక నుండి ప్రసాదాలను మట్టి పాత్రలతోనే నివేదన చేయించమని చెప్పాడు. ఆనాటి నుండి ఈనాటికి స్వామివారి సన్నిధానంలో ఆ ఆచారాన్నే పాటిస్తూ మట్టి కుండలతోనే ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేస్తూ ఆరాధించడం జరుగుతుంది.
కనుక మనం గ్రహించాల్సింది ఏమిటంటే భగవంతుని ఆరాధించడానికి ప్రధానంగా ఉండవలసింది కావలసింది భక్తి మాత్రమే. భక్తికి మాత్రమే భగవంతుడు వశుడై ఉంటాడు. తొండమానుడు నేను అతి విలువైన బంగారు పూలతో పూజిస్తున్నాను అనుకున్నాడు, కానీ నేను మహారాజుని అనే విషయం పక్కన పెట్టలేకపోయాడు. భీముడు తానెవరో తానేం చేస్తున్నాడో కూడా మరచి తన పని తాను చేసుకుంటూనే స్వామిని అనన్యత్వంతో చింతిస్తూ తన శక్తిని అనుసరించి మట్టి పూలతోనే ఆరాధించాడు. తొండమానుడు పరంభక్తుడే కనుకనే కల్లోనైనా స్వామి దర్శనం సంభాషణలను అనుభవించగలిగాడు. తాను వేసిన పూలు లేకుండా పోతున్నాయే అన్న బాధ తప్ప అతనిలో మరొక ఆలోచన లేకపోవడమే అతడి అదృష్టం. కాబట్టి భగవదారాధనకు కావలసింది ఆడంబరం కాదు, ఆచరణమే. మనం పాటించవలసింది ఆచరణనే అనే విషయం గుర్తించి ప్రవర్తిస్తుండాలి. శక్తికి మించి చేయకూడదు, శక్తి ఉండి లోపం చేయకూడదు. దేవదత్తు దంపతుల కథ. పూర్వం కాంచీపురంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. ఆ బ్రాహ్మణుని భార్య పేరు మాలిని. వాళ్ళిద్దరూ గృహస్థ ధర్మాన్ని చక్కగా పాటిస్తుండేవాళ్ళు. అతిథులని అభ్యాగతుల్ని ఆదరిస్తుండేవాళ్ళు. వాళ్ళకి ఇలవేలుపు శ్రీ వెంకటేశ్వర స్వామియే. ఒక రోజున కాశీ యాత్ర చేసి తిరిగి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చాడు. దేవదత్తుడు అతడి భార్య మాలిని ఆ బ్రాహ్మణుని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనమైన తరువాత ఆ బ్రాహ్మణుడు ఆ దంపతుల జాతకాలను పరిశీలించి చూశాడు. జాతకం ప్రకారంగాను గోచారం ప్రకారంగాను దేవదత్తుడికి శనిదోషం వలన అపమృత్యు కలిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయని, ఆ అపమృత్యు దోషాన్ని నివారించుకోవడం కోసం సప్త శనివార వ్రతం చేసి ముందుగా శనేశ్వరుని తర్వాత వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించమని సూచించాడు. అమ్మ, నువ్వు శ్రద్ధతో నీ భర్తతో కలిసి శనివార వ్రతం చేయాలని, నీ భర్తని ఆ వ్రతం చేయడానికి నువ్వే ప్రోత్సహించాలని, తద్వారా నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రతాన్ని కూడా ఆ దంపతులకు వివరంగా బోధించి మరీ సెలవు తీసుకుని వెళ్ళాడు. దేవదత్తుడికి తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక మంచి శుభదినాన ఆ బ్రాహ్మణ దంపతులిద్దరూ బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నాన ధ్యానాదులను నిర్వర్తించుకుని ఇంటిలో ఈశాన్య భాగంలో పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మండపాన్ని వేసి శ్రీ వెంకటేశ్వరుని చిత్రపటాన్ని పెట్టి పూజా సామాగ్రిని నివేదన చేయవలసిన పదార్థాలను సిద్ధం చేసుకున్నారు. అంటే ఉదయం పూట కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకోవాలి. సాయంకాలం దాకా ఉపవాసం ఉండాలి. సాయంకాలం పళ్ళు కాయలతో పాటు 7 లడ్డూలు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకోవాలి. సాయంకాలం కూడా పూజ చేసుకుని ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ తర్వాత వారు భుజించాలి. అలా మొదటి రోజు వ్రతాన్ని యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వాళ్ళు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 7వ శనివారం వ్రతం పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమలను వర్ణించుకుంటూ కాలాన్ని గడిపి ఏ మధ్యరాత్రికో కాస్త నిద్రపోయారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడైన శ్రీ వెంకటేశ్వరుడు మాలినీదేవి కల్లో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో నన్ను 7 శనివారాల పాటు పూజ చేశారు. నాకు చాలా సంతృప్తి కలిగింది. ఆ వ్రత ప్రభావం వలన నీ భర్తకు గల శనైశ్చర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయినాయి. అతడికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోనికి తీసుకుని వచ్చి ఇతడిని సంపూర్ణమైన ఆయుర్దాయం కలవాడిని చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవిస్తూ ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలను సాధించుకుంటూ మీ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోండి అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను కూడా లేపి తనకు వచ్చిన కలను పూర్తిగా వివరించింది. ఆ బ్రాహ్మణుడు కూడా మిక్కిలి సంతోషించి భార్యను అభినందించాడు. ఒకనాటి శుభముహూర్తంలో ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కోసం తిరుపతి కొండకు వెళ్లి మొక్కులు తీర్చుకుని ఆ స్వామిని మనసారా స్తోత్రం చేసి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్నసంతర్పణ చేసి వారి ఆశీర్వచనాలను కూడా తీసుకున్నారు. జీవితాంతం యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని మించిన ఆరాధ్య దైవం లేడు. ఈ శనివార వ్రతంతో ఆ స్వామిని ఆరాధించిన వాళ్ళకి శని దోషాలు తొలగిపోయి స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని సూత మహాముని శౌనకాది మహర్షులకు వివరించాడు. మహర్షులంతా విని ఆనందించారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్ష దైవము. భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారిని ఆరాధించిన వాళ్ళకి వ్యాపార లోకాలలో భోగభాగ్యాలు కలుగుతాయి. శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతాన్ని చేసిన వాళ్ళకి కష్టములు తొలగిపోతాయి, గ్రహబాధలు నశిస్తాయి, సంపదలు భోగములు కలుగుతాయి. ఈ వ్రతం చేసిన వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి సమస్త శుభములు కలుగుతాయి. శనివార వ్రతం చేసిన వాళ్ళకి అసాధ్యం అనేదే ఉండదు.
ఈ కలియుగంలో శనివార వ్రతం మానవులందరికీ కల్పవృక్షంతో సమానమైనది. శనివార వ్రతాన్ని చేసి స్వామివారిని అర్చించి స్తోత్రం చేసి ఈ కథను చదువుకున్న వాళ్ళే ధన్యులు. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడే. ఆయనను ఆరాధిస్తే సమస్త దేవతలు సంతోషించినట్లే. స్వామి ఆరాధనలో వస్తు సామాగ్రి, మన సంపద, ఆడంబరము మొదలైన వాటికంటే మన మనసులో ఉండే భక్తి శ్రద్ధలే ముఖ్యమైనవి అని మనం గుర్తించి వ్యవహరించాలి. కనుక మనమందరము మన శక్తిని అనుసరించి శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం, చేసి తరిద్దాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ.